హాయ్ ఫ్రెండ్స్, నేను మీ షన్నుని ఫ్రమ్ రాయలసీమ. ఈరోజు నేను మీకు ఒక ముచ్చట చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు ఒక రిలేషన్లో ఒక అబ్బాయి జెన్యున్గా ఉన్నాడు అనుకోండి, అమ్మాయి ఉంటుంది. అమ్మాయి జెన్యున్గా ఉంటే అబ్బాయి ఉన్నాడు. సరే, ఇద్దరు మంచిగా ఉండి మంచిగా ప్రేమించుకొని ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండి పెళ్లి చేసుకోవాలి అని ఒక ఆలోచన క్రియేట్ అయ్యి ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నాం అనే టైంలో పేరెంట్స్ వద్దంటారు. అంతే కదా. ఈ మూడు ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తుంది. అలాంటిది నేను ఇప్పుడు చెప్పను, కానీ లైక్ రిలేషన్ గురించే నేను విన్న ఒక క్వశ్చన్ ఇది. నా ఫ్రెండ్స్ దగ్గర నేను ఈ ఒక క్వశ్చన్ వింటూ వస్తున్నాను. ఏంటంటే, ఇది చాలా చెప్పారు, అందులో సిమిలర్ ఒకటి క్వశ్చన్ ఉంది. అది మీకు షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఏంటంటే, అది ఒక అబ్బాయి ఒక పని చేయను అని చెప్పేసి ప్రామిస్ చేశారు. వెంటనే ఆ పని చేసే ప్రామిస్ బ్రేక్ చేశారు. అంటే ప్రామిస్ వేయడం ఎందుకు, బ్రేక్ చేయడం ఎందుకు? ఆ బ్రేక్ చేస్తాను, అలవాటు మార్చుకున్నాను, ఆ పని చేయను, నీకు గట్టి నమ్మకం ఉన్నప్పుడు ప్రామిస్ వేయకరా బాయ్, ఎందుకు వేస్తున్నావు? అమ్మాయి ఏమైనా జెన్యున్గా లేదా అంటే, అమ్మాయిలు అందరూ చెప్పిన ప్రతి ఒక్క స్టోరీలో అమ్మాయి కంప్లీట్గా జెన్యున్గా ఉన్న వాళ్ళే ఉన్నారు. నా ఫ్రెండ్స్లలో నేను చెప్తున్నాను, అందరి గురించి నేను చెప్పట్లేదు. ఉంటారు జెన్యున్గా ఉండేవాళ్ళు. నీతో చేత కావట్లేదు, ప్రామిస్ వేయకు. నీ ప్రామిస్ సర్లే, ఇప్పుడు నేను ప్రామిస్ చేసేసాను, నేను చేసే పని తనకు తెలుస్తుందా ఏంటి? నాకు తెలియకుండా ఎక్కడో ఉంది కదా, నేను తప్పు చేస్తుంది. తాగడము, తిరగడము, బయటికి వెళ్ళడము, ఏదో ఒకటి చేసి తనకు తెలియకుండా కదా, తనకు తెలుస్తున్నట్టు. సర్లే, ఇప్పుడు ప్రామిస్ చేసేద్దాం, నాకు ఇప్పుడు ప్రజెంట్ తనని హ్యాపీగా ఉంచడం కావాలి అని చెప్పేసి ప్రామిస్లు వేస్తున్నారు. బాగానే ఉంది. ఒక విషయం దాచిపెట్టి చేస్తున్నప్పుడు అది ఏదో ఒక రోజు బయటకు వస్తుందిరా. ఇది నేను అబ్బాయిలకనే చెప్పట్లేదు, అమ్మాయిలకని కూడా చెప్తున్నాను. బయటకు వచ్చినప్పుడు దాని ఫలితం అనేది కూడా ఊహించలేము మనం. ఎన్నో హోప్స్ పెట్టుకున్న మనుషులు మనం వదిలేసి వెళ్ళిపోతారు కూడా. నీ జాతిగా చెప్పు, నాకు ఈ అలవాటు పోదే అని చెప్పేసి. నేను ప్రామిస్ వేయంటే మొహం మీద చెప్పు. అది కాదు, నేను ఇష్టపడిన అబ్బాయి కోసము, అమ్మాయి కోసము చిన్న చిన్న హ్యాబిట్లే మార్చుకోలేని మనిషి రేపంటూ రోజు మీ ఇంటికి వచ్చి అడుగుతావు అని చెప్పేసి నువ్వు ఎలా నమ్ముతున్నావు? రాడు, ఖచ్చితంగా రాడు, వచ్చి అడగడు. నీకంటే ఆ చెత్త పనులు ఎక్కువ అవుతున్నాయి, ఇలా వస్తాడు అడగడానికి. కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి రా బాబు. కనీసం అదేమంటారు, చాటింగ్లలో కాల్స్లలో స్వీట్గా మాట్లాడేసి కూల్ చేసేస్తే ప్రేమ అనుకోకండి రా. ఫ్యూచర్ ఉందా లేదని చెప్పేసి ఆలోచించండి. ఫ్యూచర్ ఉంటే ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనం బతుకుతుంది 2026లో, ఏ 18th సెంచరీనో 19th సెంచరీనో కాదు. సర్లే అని చెప్పేసి సో నేను చెప్పేది ఒకటే, మెచ్యూరిటీగా థింక్ చేయండి. అసలు మీ ఇంట్లో నిన్ను అలా ముద్దుగానే పెంచి ఉంటారు కదా, ఎవడో లతక రాకట్ కోసం నువ్వు ఏడవడం ఎందుకు? వాడు ప్రామిస్లు బ్రేక్ చేశాడు చెప్పి బాధపడడం ఎందుకు? తినకుండా ఉండడం ఎందుకు? నాకు అర్థం కాని విషయం. వాడు అలానే చేస్తున్నాడా? తింటున్నాడు, తిరుగుతున్నాడు, తాగుతున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాడు. నేను ఇప్పటికీ చెప్పేది ఒకటే, ఫ్యామిలీ రా ఫస్ట్, అది అమ్మ నాన్న తర్వాతనే ఎవరైనా. రేపన్న రోజు నీ అవసరం తిరుపతిగా వదిలేయచ్చు ఎవరైనా. అది నీకు అర్థం అవ్వట్లేదు. ఏదో జస్ట్ 4 మాటలు మాట్లాడినా మాత్రాన తీయగా సర్లే అని చెప్పేసి పోయి వాలేస్తున్నారు తన మీద తుమ్మెదల మాదిరి. కొంచెం మెచ్యూరిటీగా థింక్ చేయండి, ఓకేనా? ఒకటికి 10 సార్లు ఆలోచించుకోండి, తప్పేం లేదు. ఇప్పుడు షాపింగ్ వెళ్తే ఒక డ్రెస్ కొనాలా వద్దా అని చెప్పేసి గంటలు షాపింగ్ చేస్తారే, అమ్మాయినైనా అబ్బాయినైనా. అమ్మాయిని చూస్ చేసుకోవడం ఎందుకు అంత ఆత్రము? నీ ఆకలేకుంటున్నారు అందరూ. నువ్వు పుట్టినప్పుడు నీకంటూ ఏదో ఒక ప్లేస్లో పుట్టి ఉంటారు. నువ్వు పుట్టినప్పుడే నీ తోడు ఇది అని చెప్పేసి ఆ దేవుడు ఎప్పుడో నిర్ణయించి ఉంటాడు. ఎందుకు అంత ఆత్రం ఒక్కొక్కడు? అమ్మాయి అంతే ఆత్రం పడుతున్నాడు, అబ్బాయి అట్నే ఉన్నాడు. మెచ్యూరిటీగా థింక్ చేయండి ముందు. ఫ్యామిలీకి టైం ఇవ్వండి. ఎప్పుడు ఏ రోజు ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. ఫ్యామిలీతో ఉండండి మంచిగా, ఫ్యామిలీకి టైం ఇవ్వండి, ఫ్రెండ్స్కి ఇవ్వండి. కానీ ప్రతి క్షణం మెచ్యూరిటీగా థింక్ చేయండి. అందరూ ఏం చిన్నపిల్లలు ఏం కాదు, సర్లే అని చెప్పడానికి అమ్మ ఇలా ఉండు నాన్న ఇలా ఉండు అనడానికి. అందరి చేతులు స్మార్ట్ ఫోన్లే ఉన్నాయి. ప్రపంచం మొత్తం నీ కళ్ళ ముందు తిరుగుతుందని మంచిగా యూస్ చేయండి అంటే రీల్స్ చూస్తారు, మూవీస్ చూస్తారు. మరి దేనికి ఇంకా వాడు చూస్తున్నారు అనిబి స్టేటస్లు, అనిబి రీల్స్. ఇది చూసి సరే ఇంకా వాళ్ళే ఇలా ఉన్నప్పుడు మనం ఉండకపోతే ఏంటని చెప్పేసి పోతున్నారు, చెలరైపోతున్నారు ఒక్కొక్కరు. నేను నా ఫ్రెండ్స్ కూడా ఒకటే చెప్పా, ఒకసారి బ్రేక్ చేశాడు నీ ప్రామిస్, ఓకే ఫైన్. 2 సార్లు ఓకే, 3 సార్లు అది కూడా ఎక్స్క్యూజ్ చేయి. అదే రిపీట్ అయ్యిందా వదిలేసి అని చెప్పేసాను నేను. అవసరం లేదు. మన ఫ్యామిలీనా, మీ బావనా, మీ అమ్మనా, మీ నాన్ననా, మీ అన్ననా పట్టుకొని వెళ్ళాలి నీకు కాదు కదా. ఏమో తన వల్ల ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యేదేమో, ఆ దేవుడు నీ లైఫ్లో తీసుకొచ్చాడేమో. ఎక్స్పీరియన్స్ అయ్యావు కదా, ఇలాంటి పర్సన్స్ కూడా ఉంటారు, జాగ్రత్తగా ఉండమని ఎక్స్పీరియన్స్ అయ్యావు. ఎక్స్పీరియన్స్ అయినట్టే మనిషిని దూరం పెట్టి నీ లైఫ్ నువ్వు చూసుకోవాలి. అంతేగాని వాడికి ఇన్ఫినిటీ టైం తెచ్చుకుంటూ పోతే నువ్వు ఛాన్సులు ఇస్తుంది లేదా ఇద్ది అని చెప్పేసి వాడు అలానే చెలరైపోతాడు. లేదా
వాడు రెడ్ ఫ్లాగ్ నుంచి గ్రీన్ ఫ్లాగ్ అయ్యేటట్టు మార్చుకో. నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే. ఏడవడం కాదు ఒక అమ్మాయి లక్షణం. ఇన్ కేస్ నువ్వు ఏడ్చినా నీ బాధ మొత్తం కొంతవరకు ఏడ్చి నీకంటూ ఒక ఐడియా క్రియేట్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారం వాడిని రెడ్ నుంచి గ్రీన్ ఫ్లాగ్గా మార్చుకో. ఇప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. అంతేగాని రెడ్ ఫ్లాగ్తోనే ఉంటా, నేను ఏడుస్తూనే ఉంటా అంటే లాస్ట్కి పోయేది నీ లైఫే, నీ హెల్తే. ఇంకా నీ ఇచ్చం చెప్తున్నాను, మెచ్యూర్గా థింక్ చేయండి అమ్మా. ఓకే గాయస్, ఏదైనా నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.